బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్యకు చెందిన ఫార్చునర్ కారు ఢిల్లీలో చోరీకి గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తాను సర్వీస్ సెంటర్ వద్ద కారు పార్క్ చేసి భోజనం చేసి వచ్చేసరికి కారును దొంగిలించారని దాని డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గురుగ్రామ్ వైపుగా ఆ కారు వెళ్లినట్టు గుర్తించామన్నారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గం డోన్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బేతంచెర్ల మాజీ ఎంపీటీసీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి టీడీపీ గూటికి చేరారు. ఆదివారం బేతంచెర్ల వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డికి డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో పోటీపై చిరుత మూవీ హీరోయిన్ నేహా శర్మ స్పందించింది. ఎలక్షన్స్ కి ఎక్కువ టైం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడం కుదరలేదన్నారు. 6 నెలల ముందు చెప్పి ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేదానని పేర్కొంది. అవకాశం వస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని నేహా తెలిపింది. సోషల్ మీడియాలో తాను ట్రోలింగ్ కి గురయ్యానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఓ కేసు వాదిస్తున్నప్పుడు వెన్నునొప్పి రావడంతో లేచి చైర్ మారానన్నారు. అయితే అహంకారంతో వాదనలు జరుగుతుండగానే నేను మధ్యలోనే లేచి వెళ్లిపోయానని సగం వీడియోతో ట్రోల్ చేశారని సీజేఐ పేర్కొన్నారు. గత 3 రోజుల్లో నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు 4 సార్లు తనిఖీ చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నికల కోడ్ కారణంగానే తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారని, కానీ లోకేష్ వాహనాలని తనిఖీ చేయాలని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పదే పదే తనిఖీ చేయడం చూస్తుంటే లోకేష్ను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోందన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మందకృష్ణ ఈ సందర్భంగా 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకు అందజేశారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతునివ్వాలని ఎంఆర్పీఎస్ నిర్ణయించినట్టు మందకృష్ణ వెల్లడించారు. సీట్ల కేటాయింపులో జగన్ మాదిగలను మోసం చేశారని మండిపడ్డారు. కానీ చంద్రబాబు మాదిగలకు 14 సీట్లు కేటాయించారని కొనియాడారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనాని పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తారు. సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు అన్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొద్ది కాలంలోనే జెండా ఎత్తేశారని, పవన్ కళ్యాణ్ అందుకు మినహాయింపు కాదన్నారు. సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారని అభిప్రాయపడ్డారు. మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, సినిమా వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు. భారత్లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలే కోరుకుంటున్నారని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పీఓకే ప్రజల భారత్లో విలీనం అవుతారనే విశ్వాసం తనకుందన్నారు. లోక్సభ ఎన్నికలకు మరో 46 మంది అభ్యర్థులతో 4వ జాబితాను కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది. దీనిపై ఏకాభిప్రాయానికి రాష్ట్ర నాయకత్వం యత్నిస్తోంది. ఈ నెల 27న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ప్రజలందరికీ జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆధార్ నెంబర్ తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డ్ వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యను ఇస్తామన్నారు. పేరు ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయన్నారు. ఏ డాక్టర్ని సంప్రదించినా కూడా ఆ వ్యక్తి హెల్త్ కండిషన్ తెలుసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, ఈ పండుగను సహజ సిద్ధమైన రంగులతోనే జరుపుకోవాలని సూచించారు.